దేవుని వాక్యము మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం, దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు పలకటం, ఆ పలికినటువంటి దాన్ని, ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం. సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట, సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా, మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత, ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో 40 దినాలు ఉన్న సమయంలో, ఆ 40 దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు 3 ప్రశ్నలను, లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి, అంటే ఆ 3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు. ఆ 40 దినాలు ఆ సారాంశము 3 మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం. ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది, రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది, మూడవది అధికారానికి సంబంధించినటువంటిది. ఆ 3 ప్రశ్నలను కూడా, ఏ 3 ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకొని, ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువుకు అధీనుడై ఉండాలా, లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను, లేకపోతే వాక్యాన్ని వినటానికి. ఆ మాట పట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని నుంచి దూరమయ్యాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు. ఆ మాటను పట్టుకున్నాడు, పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు. ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి, దానికి లోబడ్డాడు కాబట్టి, దానికి లోబడిన కారణం చేత దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని దేవునికి ఇవ్వకుండా తను స్వయంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి రెంటికి చెడ్డ రేవడి అని మనం ఎలా అంటామో అలా దేవునివాడు కాలేకపోయాడు, స్వయంగా దేవుడు కాలేకపోయాడు. ఈ కారణం చేత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభువు మనతో ఈరోజు సాయంకాలం మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 3 ప్రశ్నలు, ఆదాముకు ఏవైతే 3 ప్రశ్నలు ఉన్నాయో ఆ 3 ప్రశ్నలు మన ప్రభువుకు వేసినప్పుడు మన ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానం వాక్యముతో ఇచ్చాడు. ఆ ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వాక్యము ద్వారా ఇచ్చాడు. వాక్యాన్ని కోట్ చేస్తూ ఇచ్చాడు. వాక్యము ఎందుకు ఇంత ప్రాముఖ్యం, వాక్యము ఎందుకు ఇంత ప్రధానం అని గనక ఆలోచిస్తే, వాక్యము మనలను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది. ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది. ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది. 3 ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు. 3 ప్రశ్నలు కడపటి ఆదాము, నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు. సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది. గెలిచేలా చేయటానికి మన చేతినివ్వబడినటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము, ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. చారిత్రక నేపథ్యంలో కూడా కొన్ని విషయాలు చూస్తాం. బైబిల్ అధ్యయన నేపథ్యంలో కూడా చూస్తాం. మొన్న నేను ఒక
10 రోజుల క్రితం, ఈ రోజుకు 10 రోజులు అనుకుంటాను, 10 రోజుల క్రితం వరకు కూడా నేను యుఎస్లో ఉన్నాను, అమెరికాలో షికాగో ప్రాంతంలో ఉంటాను నేను. అలాగే డాలస్ ప్రాంతంలో మాకు సంబంధించినటువంటి వ్యాపారం ఉంటుంది. మా పెద్ద పాపను స్కూలుకు పంపించడానికి ఒక స్కూల్లో చేర్పించడానికి వెళ్ళటానికి ముందుగా నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అన్న, ఇట్లా పెద్ద పాపను స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, ఏ స్కూల్లో చేర్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఆయన అనుకున్నాడు నేను ఇండియాలో ఏదన్నా స్కూల్కి పంపించాలేమో అందుకు అడుగుతున్నానేమో అనుకున్నాడు. లేదన్నా, నేను షికాగోలో ఉన్నాను. ఆయన పెద్దవారు, చాలా పెద్దవారు, మన గౌరవ పాస్టర్ గారి యొక్క వయసున్నవారు, అక్కడ చాలా ఏండ్లుగా ఉంటున్నారు. ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు, అర్ర నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నాడు. ఏంటన్నా, ఏమైంది అని అడిగాను. లేదు, అమెరికాలో పిల్లల్ని చదివించడం ఏంటి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇక్కడున్న మేమే తీసుకెళ్ళి ఇండియాలో చదివిస్తాము, నువ్వేమో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తానంటావేంటి అని అడిగాడు. అంటే లేదన్నా, పాప చదువుకుంటానంటుంది ఇక్కడ, అందుకు ఇక్కడ వేద్దామంటే ఆయన 2 కథలు చెప్పాడు, 2 జరిగిన విషయాలు చెప్పాడు. మొదటిది, ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్లో ఒక పేషెంట్ ఈ విధంగా అన్నాడంట, నా మనవరాలుని ఎప్పుడైనా మీ దగ్గరికి తీసుకొని రావచ్చా అని అడిగాడట. అడిగితే ఈయన, నీ మనవరాలేంటి, నేను మామూలు జనరల్ ఫిజిషియన్ కదా, ఆమెను ఒకవేళ పీడియాట్రిషియన్కు చూపిస్తారేమో చూపించండి, నేను జనరల్ ఫిజిషియన్ కదా అన్నాడు. అంటే కాదు, మామూలు ఫిజిషియన్స్ సరిపోరు, నీలాంటి వాళ్ళే కరెక్ట్ మా మనవరాలతో మాట్లాడటానికి అని అడిగాడు. సరే, ఏంటి విషయం చెప్పండి అని అడిగితే, ఆమె మొన్న స్కూల్కి వెళ్ళి, స్కూల్లో పెద్ద స్కూల్స్ ఉంటాయి, పెద్ద స్కూల్స్, వాటి గ్రౌండ్స్ కానివ్వండి, తర్వాత హాల్స్ కానివ్వండి, మల్టీపర్పస్ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. వాటిల్లో ఒకానొక వాష్రూమ్లో, అంటే బాత్రూంలోకి వెళ్ళి ఒక కొనలో ఒక మూలలో కూర్చొని ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. ఏం జరిగిందమ్మా అని స్కూల్లో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి ఆ అమ్మాయిని బుజ్జగించి దగ్గరికి తీసుకుని మాట్లాడితే, ఆమె ఉంటుంది, ఈరోజు నేను పిల్లిగా ఉండాలి అని అనుకున్నాను, నాలో నేను పిల్లి అని ఫీల్ అవుతున్నాను, కాబట్టి పిల్లిలాగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పింది. వీళ్ళకి మతులు పోయాయి. ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, పిల్లి ఎలా మాట్లాడుతుందో, పిల్లి ఎలాంటి అరుపులు అరుస్తుందో, పిల్లి ఏం తింటుందో, పిల్లి ఏ విధంగా ఒక కొనలో కూర్చుంటుందో అలాగే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇది మొదటిది. రెండవది, అదే దేశంలోనే ఇద్దరు కవల పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు మగపిల్లలైనటువంటి ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్లో కొన్ని పాఠాలు చెప్పారు. వాళ్ళ స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు అక్కడ ఏం నేర్పిస్తారు అని అంటే, మీరు ఏది ఫీల్ అవుతే అదే మీరు, అంటే మీ మనసులో మీకు ఏదని అనిపిస్తుందో, మీరు ఏమై ఉన్నారు అని మీ మనసు మీకు చెప్తుందో, మీరు అదే అని నేర్పిస్తారు. ఆ నేర్పించినటువంటి నేర్చుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత, అంటే వాళ్ళు మిడిల్ స్కూల్కి వెళ్ళారు. 4వ తరగతి తర్వాత వచ్చే 6వ తరగతి నుంచి వచ్చే మిడిల్ స్కూల్, 7వ తరగతికి వచ్చే వరకు ఆ కవల పిల్లల్లో ఒక అబ్బాయి ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకోవటం మొదలుపెట్టాడు. ఏంట్రా ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకుంటున్నావు ఈరోజు అని వాళ్ళ అమ్మ అడిగితే, లిప్స్టిక్ పెట్టుకుంటూ కొంచెం జ్యువెలరీ లాగా పెట్టుకుంటూ అన్నాడట, నేను ఈరోజు ఆడపిల్లని అవ్వాలనుకుంటున్నాను, ఆడపిల్లల వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఆడపిల్లల బాత్రూంలో ఉండాలనుకుంటున్నాను, నాలో ఆడపిల్లల లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఎందుకు ఈ 2 కథలు చెప్పాను, లేకపోతే ఇవి జరిగినటువంటి ఘటనలు ఆ డాక్టర్ గారు నాకు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఎందుకు అనంటే, మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు, అవి మన మనస్సుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం చూపిస్తాయి. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలాంటి కోరికలు కలిగి ఉంటాం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా
అనుకుంటాం, కానీ ఆ మాట మనపైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో, నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది. నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, అది వైల్డ్ ఫైర్ లాంటిది, అది అగ్ని లాంటిది. మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది, సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది. రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం ఒక చిన్న మొక్క, తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో, అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను. బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. దానికి నెగిటివ్ మాటలు, దాన్ని తిడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను. అలా చేశారు. ఎప్పుడూ ఎలా మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు. మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావటానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు. కానీ చూసిన ప్రతిసారి తిడుతూ, చీదరించుకుంటూ, దుర్భాషలాడుతూ, నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు. 1 నెలన్నర తరువాత అది చచ్చిపోయింది. నెలన్నర తరువాత ఆ మొక్క చచ్చిపోయింది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, మాట అన్నది అంత స్ట్రాంగ్, అంత బలమైంది. ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు, లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు. దేవుని మాట నిర్మించే మాట, దేవుని మాట కలుగజేసే మాట, దేవుని మాట కట్టే మాట, దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది, ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది. దేవుని మాట మనకొక దృక్పథాన్ని ఇస్తుంది. దృక్పథము అనంటే ఏమిటి అనంటే, ఇవి కంటి అద్దాలు. ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి, చదవగలుగుతాను. కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు. ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు, కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు. దీన్ని గుడ్డితనానికి మొదటి మెట్టు అంటారు, రైట్? నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లున్న వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటెద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుణ్ణి ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత, అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు, జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
దాన్ని తీసేసినప్పుడు మసకగా కనిపిస్తుంది. మొదటి చూసినట్లయితే ఆదాము మరియు సాతాను జరిగినటువంటి ఆ సంభాషణ, సాతాను చెప్పినటువంటి అబద్ధం విన్నప్పుడు ఆయన మీరు దేవతలే కదా, మీరు దేవుని వంటి వారే కదా, ఆయన మిమ్మల్ని ఆయన స్వరూపముందు ఆయన పోలిక చొప్పున చేశాడు కదా, మళ్ళా మీకు దేవుడు ఏంటి అని అన్నాడు. అలా అన్నప్పుడు అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన. 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ ఈజ్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించటం మన బాధ్యత, భూమిని నిండించటం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దానిని లోపరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది. విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట, నువ్వు దేవుడివి కాలేవా? నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా? నీ అంతా నువ్వు చెయ్యొచ్చుగా అని చెప్పినప్పుడు, లేకపోతే నువ్వు దేవుడివేనటగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మనిషిగా దేవుడు మనల్ని చేశాడు, మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు. తన మతాలను సృష్టించుకున్నాడు, తన దృక్పథాలను సృష్టించుకున్నాడు. ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడయ్యే ప్రయత్నం చేశాడు. దీన్నే విగ్రహారాధన అంటారు, దీన్నే పాపము అని అంటారు. మానవ సమాజం మొత్తం కూడా పాపములో పడిపోవటానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్ లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారులేండి దానికి, కానీ మూలములో పాపం, ది ఒరిజినల్, నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు? సర్వ పక్షులపైన, జంతువులపైన, భూమిపైన ప్రాకు జీవులపైన, చెట్లపైన, పండ్లపైన, ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా 115వ కీర్తన ఒకసారి తీస్తారా? 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశములు,
భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు అధికారముతో ఇచ్చాడు. దాన్ని ఏలండి అని అన్నాడు, దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు. పెత్తనం చేయండి అని చెప్పలేదు. లోబరుచుకోవటం అంటే ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు. ఎలాంటి మోడల్ చూపించాడు? చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి, ఇంతకు ఆయన నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు, ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో? ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు, ఏం చేశావు? ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది? బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో. దేవాది దేవుడైనటువంటి ఆదిలో వాక్యముగాను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన అదే చోట్లో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు, నీకు నేను రెండు పనులు ఇచ్చాను. ఎక్కడుంది అది? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును కాచుటకును రెండు మీరు ఏలటం, ఈ భూమిని ఏలటం అంటే ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను. చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేశాడు, తన మాట ద్వారా చేశాడు. కలుగును గాక అన్నాడు, కలిగింది. నీళ్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. దాన్ని ఏమంటారు? చెట్లు కలుగును గాక అన్నాడు, చెట్లు. రాత్రికొకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు. ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. ఆ క్రమం ఏమిటి? ఏదేను తోట అనే క్రమం. తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు, తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి. ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి. పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి. పండ్లు, కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు. ముళ్ళ తుప్పలు లేవు, ముళ్ళ చెట్లు లేవు. ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది. ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి, ఆ క్రమములో ఫలించాలి, ఆ క్రమాన్ని అభివృద్ధి చేయాలి, ఆ క్రమముతో భూమిని నిండించాలి, ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి. పెత్తనం కాదు, ఏలుబడి చేయాలి. పెత్తనం చేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఒక అత్తగారు కోడలి పైన చేసేది, లేకపోతే ఈ రోజుల్లో రివర్స్లేండి, అత్తగారి పైన కోడలు చేసేది, అది పెత్తనం. మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది, లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు. మీరు స్కూల్కి వెళ్ళుంటారు, లెక్కల మాస్టర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇలా 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 షేక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? పెత్తనం చేస్తాడు, చేతిలో కట్టెపట్టుకుని 2 ఇచ్చుకుంటాడు. ఆయన ఇచ్చుకునే ఆ 2 మనకు ఈ రోజు వరకు గుర్తుంటాయి. అది పెత్తనం చేయటం. మన ఉద్దేశంలో అధికారి అంటే ఎవరంటే మన హక్కులను కాలరాసేవాడు, మన హక్కులతో ఆడుకునేవాడు, మన బాడీస్ను అబ్యూస్ చేసేవాడు, మనకున్నటువంటి స్వేచ్ఛను హరించేవాడు అని అనుకుంటాం. నిజానికి అది దేవుని మాట కాదు, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము అధికారం ఇచ్చింది. ఏంట అధికారం? సేద్యము చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం. ఏదేను తోటను సేద్యపరచుటకును కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం. దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం. మానవుని దృక్పథంలో, లేకపోతే ఈ లోక మర్యాదలో, ఈ లోక దృక్పథంలో
అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం, అవతలి వారిపైన రాజ్యం చేయటం. దేవుడు మనిషికి అధికారం అన్నింటిపైన ఇచ్చాడు, సర్వ సృష్టి పైన ఇచ్చాడు. కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే, అనగా దేవుని వాక్యమును నమ్మక, దేవుని వాక్యమును పక్కన పెట్టి, దేవుని మాటను విశ్వసించక, దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి, తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే దాని వైపుకు మొగ్గు చూపాడో, ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము, దేవుడు మనిషిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు. ఆదాము ఆదం అంటే మానవ సమాజం, లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. ఆ మానవుడు తనలో భాగమైనటువంటి, తనకు సమానమైనటువంటి, సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇదిగా నువ్వు ఇచ్చావుగా, మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు. దృక్పథం మారింది, సంబంధం మారింది. దృక్పథం మారింది, మాటలు మారాయి. మాట దేవుడిదైతే పాట పాడటం మొదలుపెట్టాడు. ఏమని ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయము ఆదికాండం పాట పాడాడు. ఇది ప్రపంచంలో మానవుల్లో మొట్టమొదటి డ్యూయట్ సాంగ్, మొట్టమొదటి రొమాంటిక్ డ్యూయట్ సాంగ్. మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమని ఉంది ఇక్కడ. 2వ అధ్యాయము 23. అప్పుడు ఆదాము చదవమ్మా. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కవిత్వం చెప్తున్నాడు, రిథమిక్గా రైమ్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి, భార్య పట్ల సమానత్వం చూడండి, భార్యను ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు, ఆమె సౌందర్యాన్ని చూసి డ్యూయట్ పాడుతున్నాడు ఇక్కడ. కానీ దృక్పథం మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం దుంపనాశనం అయింది. దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం, మూల పాపము అని పిలుస్తాం. మన స్వభావ సిద్ధంగా పాపులం. ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం. కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు. దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు. దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు. దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి, సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు. దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు. దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే, దేవుని మాటలను గనక మనం పట్టుకోగలిగితే, అనగా వాక్యమును గనక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాచరణ అర్థమవుతుంది. నెంబర్ 3, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. నెంబర్ 4, దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది. నెంబర్ 5, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజని, మనం ఆయన సామంతులమని, ఆయన యొక్క అంబాసిడర్స్ అని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి
ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది. సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు, దేవుని వాక్యంలో చదివే ఉంటారు. దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది, రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే, వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల చేత లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం. కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి. దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ, బట్ దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్. సో ఈ రెండంచుల ఖడ్గం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది, దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో చెప్తుంది. మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది. నువ్వు మనిషివి, నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది. పురుషుడితో నువ్వు పురుషుడివి, స్త్రీవి కాదు అని చెప్తుంది. స్త్రీతో నువ్వు స్త్రీవమ్మ, మాతృమూర్తివి, నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది. వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక్క మానవుడు అని నేర్పిస్తుంది. కనికరము గురించి చెబుతుంది, ప్రేమను గురించి చెబుతుంది, విశ్వాసమును గురించి చెబుతుంది, విశ్వాస్యతను గురించి చెబుతుంది, నమ్మకత్వమును గురించి చెబుతుంది. ఇలా ఎందుకు చెబుతుంది అనంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. వాక్యము, దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అదేంటన్నా, నేను ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు. దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రోపాలజీ అనే ఈ పుస్తకం, లేకపోతే మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం, దేవుని చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలో చెబుతుంది. నువ్వు మనిషిగా లేకపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, లేకపోతే మనిషిగా అనుకుంటూ ఉన్నప్పటికీ 100% మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అనంటే, ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో, నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడూ దేవుణ్ణి తిరస్కరించలేదే, నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను సువార్త పరిచర్యకు వెళతాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను. కోయా, గోండు, కోర్కు, బిలాల ఇలాంటి అలాగే ముస్లింలు, ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను. అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి నీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మా అమ్మ 1800 చిల్లరలోనే, అంటే కాకినాడ ప్రాంతానికి, కెనడా కదా ఇది, కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం 1799లో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు. 1799కి ముందు కూడా బర్తలోమీ గారు, అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు, ఆయన తర్వాత ఎస్పీజీ వారు ఈ గడ్డ మీదకి వచ్చారు. రాయలసీమ, మాది కడప.
ఆ ఊళ్ళకు 1800 చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి. మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు, మా అమ్మ తరఫున కుటుంబాలు చాలామంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే. అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం. మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది. అర్థమవుతుందా? మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకొని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో రావటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అనింది. నేను తడుముకోకుండా చెప్పాను, మనోళ్ళే అని చెప్పాను. మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు. ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు. మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. క్రైస్తవ సమాజం ఈరోజు క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు. అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి, నువ్వు నల్లోడివా, తెల్లోడివా, బ్రౌన్గా ఉంటావా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ముక్కు సప్పడుగా ఉంటుందా, ముక్కు పొడుగ్గా ఉంటుందా, పనలు పెద్దగా ఉంటాయా, ఇవేవి కాదు. ఏ భేదము లేదు. మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము. మీరు మనుషులుగా బ్రతకటం కోసం పిలువబడ్డారు అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. నేను దాదాపు 2002 నుంచి 2014 వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 2011 వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? చాలా సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు లెక్క పెట్టడం ఎందుకు? అన్ని సంవత్సరాలు ఇస్లాం స్టడీ చేశాను. అన్ని సంవత్సరాలు నేను ఇస్లాం స్టడీ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్లాం గురించినటువంటి డిబేట్స్ చేశాను. ఇలా కొన్ని వేల మంది ఉండగా నిలబడి బైబిల్ గ్రంథాన్ని, ఇస్లాం ఖురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టుకొని మాట్లాడాను. వాళ్ళ సొంత మసీదులకు వెళ్ళి నేను దాని గురించి మాట్లాడాను. చాలామంది క్రైస్తవంలోనికి ముస్లిం సహోదరులు వచ్చారు. నేను రాసిన పుస్తకాలు చదువుకుని కూడా వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఖురాన్ గ్రంథం ఈ దృక్పథం ఇవ్వదు. సమానత అన్నటువంటి దృక్పథం ఇవ్వదు. ఐక్యత అన్న దృక్పథం ఇవ్వదు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా, అనగా 2013వ సంవత్సరం నుంచి ఇది 2022, అంటే 9 సంవత్సరాలు నేను హైందవ భావజాలం గురించి స్టడీ చేస్తున్నాను. పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, మీ ఇష్టం వచ్చింది, గీత కానివ్వండి. రక్షణ టెలివిజన్లో దాదాపు ఒక 5 డిబేట్స్ ఇంగ్లీష్లో చేశాను. హిందీలో అయితే వారానికి ఒకటి చేస్తుంటాను. తెలుగులో అయితే వారానికి ఒకటి. వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు వెనక్కి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేక. కానీ ఏది తెలుసా కారణం? అలా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు, ఏ భావజాలంలో లేదు, ఏ ఆలోచనలో లేదు.
ఈ దృక్పథం ఉంది చూసారా, బైబిల్ అనేటటువంటి దృక్పథం, ఇది మనల్ని నిజంగా మనిషిగా మారుస్తుంది. ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది. ఇది నిజంగా మనల్ని గెలిచేలా చేస్తుంది. నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి 15 నిమిషాల్లో నేను 8:45 పదమంటారా, 9 వరకు ఉందా? ఓకే, సరే. సో దేవుని వాక్యమును గురించినటువంటి ఆలోచన, దేవుని వాక్యము ఎలా మనల్ని పడుతుంది, ఎలా మన జీవితాలు మారుస్తుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో వద్దులేండి, ఈ ప్రాంతం గురించి రేపు మాట్లాడదాం. హిస్టారికల్ ఎవిడెన్సెస్తో రేపు మాట్లాడదాం ఈ ప్రాంతం గురించి. ప్రస్తుతానికి ట్రావెన్కోర్ అనే ప్రాంతం గురించి మాట్లాడదాం. ట్రావెన్కోర్ అనేటటువంటి ప్రాంతము ఇప్పుడున్నటువంటి కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల్లో ట్రావెన్కోర్, అలాగే ట్రాంకుబార్ అనేటటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో స్త్రీలు పై వస్త్రం వేసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. అంటే జాకెట్లు వేసుకోకూడదు, పై వస్త్రం వేసుకోకూడదు. వాళ్ళు ఇంతవరకే లుంగిల్లాగా కట్టుకొని తిరగాలి. పైన వక్షాలు కనిపించాలి అందరికీ. ముఖ్యంగా నిమ్న జాతికి చెందినటువంటి స్త్రీలు, నిమ్న జాతి అనంటే నిమ్న జాతికి ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు ఈ 3 కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నిమ్న జాతి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులు తప్ప మిగిలిన వాళ్ళందరూ నిమ్న జాతులే. అనగా అది రెడ్డి, వెలమ, కాపు, కమ్మ ఏదైనా కానివ్వండి, అందరూ నిమ్న జాతే. ఎవరింట భోజనం చేసినా మలం తినతో సమానము అని దేవి భాగవతం చెప్తుంది. సో అలాంటి పరిస్థితిలో మన దేశంలోనికి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలాన్ని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు వచ్చారు. ట్రాంకుబార్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా బైబిల్ భావజాలం మోసుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మిషనరీ సమాజంలో ఒకరి పేరు చార్ల్స్ మీడ్ గారు. చెప్పండి ఒకసారి, చార్ల్స్ మీడ్. ఎంతమంది ఈ పేరు విన్నారు? వినలేదా? ఓకే, ఆయన పేరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు జాకెట్లు వేసుకున్నారు కదా, ఒకసారి అలా తాకండి, జస్ట్ అలా తాకండి చాలు నా కోసం. రైట్, ఆ జాకెట్లు ఆయనే ఇచ్చాడు మీకు. ఎలాగో చెప్తాను. 250 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటం, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు మీరందరూ చక్కగా సీతాకోక చిలకల్లాగా మంచి మంచి జాకెట్లు, మంచి మంచి చీరలు వేసుకుని అక్క ఎక్కడ కొన్నావు అని అంటే ఫలానా అని చెప్పుకుంటున్నారు కదా. దానికి కారణమైన స్టోరీ చెప్తున్నాను. ఆ రోజుల్లో కేవలము లుంగీల వరకు మాత్రమే స్త్రీలు వేసుకునేవారు. కేవలం ట్రాంకుబార్ మాత్రమే కాదు, తీర ప్రాంతాలన్నీ అంతే. భారతదేశం ఇలా కిందికి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ అరేబియా సముద్రం, ఇక్కడ నుంచి బంగాళాఖాతం, పైన కలకత్తా వరకు, అనగా తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ. అందులో కాకినాడ కూడా ఉంది, అందులో విశాఖపట్నం కూడా ఉంది, రైట్, అందులో కటక్ ఉంది, అందులో భువనేశ్వర్ ఉంది, అందులో కలకత్తా ఉంది. ఇదంతా కూడా, దీన్నంతా కూడా అంటే మెడ్రాస్ ఉంది. ఈ తీర ప్రాంతాల్లో స్త్రీలు పై వస్త్రాలు వేసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. జాకెట్లు వేసుకోరు బేసిక్గా. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు మీరు కనుక వెళ్తే ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ముసలమ్మలు, అమ్మమ్మలు వేసుకునేవారు కాదు. చాలా ఫోటోలు మీకు ఆన్లైన్ దొరికితే కావాలంటే చూసుకోండి. దిస్ ఈజ్ హిస్టరీ. నేనేదో ప్రవీణ్ వచ్చాడు, నేను బట్టనెత్తేసుకుని ఏదో కొత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకున్నారు. కాదు, దిస్ ఈజ్ హిస్టరీ, వెల్ రికార్డెడ్ హిస్టరీ. ఏ కలెక్టర్ సమయంలో ఎవరు ఏం రాశారు, ఏ న్యూస్లో ఏం పబ్లిష్ అయింది, ఇవన్నీ సేకరించి నేను ఒక పుస్తకం రాశాను, దేవుని రాజ్యము, మిషనరీ ఉద్యమము అనే పుస్తకం. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, తర్వాత నేను పంపించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు. సో అది అలాంటి పరిస్థితిలో చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రాంతానికి వచ్చారు. కేరళ ఒకవైపు, తమిళనాడు ఒకవైపు, మధ్యలో ఒక కొండలు ఉంటాయి, చిన్న చిన్న కొండలు. కొండ దాటితే తమిళనాడు, కొండ నుంచి ఇటు వస్తే కేరళ. ఆ ప్రాంతాన్నే ట్రాంకుబార్ అని అన్నారు. ఆ ప్రాంతంలో స్త్రీలు
కేరళకు వెళ్ళంగానే ముఖ్యంగా నాడార్ అనేటటువంటి ఒక సమాజానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళు కేరళకు వెళ్ళంగానే బట్టలు తీసేయాలి, పై బట్టలు తీసేయాలి, తీసేసి వాళ్ళ స్థనాలు కనిపిస్తూ ఉండగా పనులు చేయాలి. వీళ్ళు గీత కార్మికులు బేసిక్గా. అంటే వీళ్ళు పామ్ ట్రీస్ నుంచి అవి తీయటం, కళ్ళు పైకెక్కి తీయటం, ఇలాంటి గీత కార్మికులు లాంటి వాళ్ళు నాడార్లు అని అంటే. వీళ్ళు చార్ల్స్ మీడ్ గారి యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. చార్ల్స్ మీడ్ గారు చర్చ్ మిషన్ సొసైటీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కు చెందినవారు. లండన్ నుంచి పంపించినటువంటి లండన్ మిషన్ సొసైటీ మరియు చర్చ్ మిషన్ సొసైటీ, అలాగే సొసైటీ టు ప్రాపగేట్ గాస్పెల్ SPG అనేటటువంటి ఈ మూడు సమూహాలు కలిసి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి పనిలో ప్రధానమైనటువంటి పని క్యులాన్, లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి కొల్లం అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో తన మిషనరీ స్థావరాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటూ పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి ఒకరోజు ఏడ్చుకుంటూ స్త్రీలు మరియు పురుషులు అందరూ ఆ రోజు ప్రార్థనకు రమ్మంటే వచ్చారు. ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, ఏమైందమ్మా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి చాలా అవమానకరంగా ఉంది, మేము నిన్నటి వరకు తమిళనాడులో ఉన్నాము, తమిళనాడులో మా పని మేము చేసుకున్నాము, తమిళనాడులో దాని పామ్ ట్రీస్ నుంచి అవి కాయలు టైం వచ్చేసింది తీసేసాం, అక్కడ పని అయిపోయింది, తిరిగి మా ఇళ్ళకి మేము ఇప్పుడు వచ్చాము, రాగానే ఇక్కడ మా బట్టలు తీశారు, మేము బట్టలు చేస్తే మేము ఇలాగే తిరగాలి, ఇది మేము ఇక్కడికి ఉన్న రోజులు ఇలాగే ఉండాలి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు? అలా అనటానికి ఏంటి కారణం అని అడిగితే, మాకున్నటువంటి పురాణాలు, మాకున్నటువంటి స్థల పురాణాలు, మాకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమని రాయబడిందంటే అంటూ వాళ్ళ కథనం చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ దేవునికి ఎదుటగా తన వస్తున్నది స్త్రీయా పురుషుడా తెలుసుకోవాలి అని అంటే పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఎప్పుడు 2018లో మధురై ప్రాంతంలో కలెక్టర్ గారు 6 మంది బాలికలు పై వస్త్రం లేకుండా దాన్ని ఏమంటారు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని పూజలు చేయించడం వాళ్ళు చూసి అదొక పెద్ద పేపర్ స్టోరీ అయ్యి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క లిటరేచర్, వారి పుస్తకాలు ఏమని చెప్తున్నాయి అని అంటే, దేవుడి ఎదురుకు వెళ్ళినప్పుడు నువ్వు స్త్రీవో పురుషుడువో దేవునికి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవుడు కానీ శూద్రజాతులకు దేవుడెవరు అని అంటే, శూద్రజాతులకు దేవుడెవరు? బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే దేవుని ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడే దేవుడు, ఆయన ఎదుట నువ్వు బట్టలు ఎలా వేసుకుంటావు అన్నది లాజిక్. ఆ లాజిక్లో కారణంగా స్త్రీలందరూ కూడా బట్టలు లేకుండా తిరగాలి. వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, రేపు పొద్దున్నే మనకు ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అందరు రండి అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే అందరు వచ్చారు, అందరూ లైన్లో నిలబడ్డారు. చార్ల్స్ మీడ్ గారు బయటకు వచ్చారు, పుస్తకం తీసుకుని, అందుకే బైబిల్ తీసుకుని అన్నారు, దేవుని వాక్యం చెప్తోంది, ప్రతి స్త్రీ మరియు ప్రతి పురుషుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టాడు. అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, లేకపోతే అధికార అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయరు అనే సమాజాన్ని పిలిచారు. నాయర్ అనే సమాజాన్ని పిలిచి నాయరులకు అని చెప్పారు, అరే క్షత్రియ జాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు రా, ఇదిగో కత్తులు తీసుకోండి, వెళ్ళండి, దొరికినట్టు తెగ నరకండి. ఏం నరకాలి? స్థనాలు, వక్షాలు నరకాలి, వక్షోజాలు నరకండి. ఎందుకు అనంటే వాళ్ళకంత ధైర్యమా, వాళ్ళకంత అంత కొవ్వ, మా ముందు వాళ్ళు బట్టలు వేసుకుంటారా? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామనంటే ఇది సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో, ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం. మిషనరీలు నేర్పించారు మనకు. మీరు గౌరవప్రదంగా బ్రతకటం, మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆ తర్వాత నాయరు సమాజం వాళ్ళు తీసుకుని వచ్చి నాడార్ సమాజం వాళ్ళని ఒక 4 స్త్రీలు మార్కెట్లో చేపలు అమ్ముతూ దొరికారు. చేపలు, రేగిపండ్లు ఇలాంటివి పెట్టుకుని అమ్ముతూ ఉంటే జాకెట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ జాకెట్లు అందరి ముందు కత్తులతో చించేసి వాళ్ళను ఒక బులక్ కార్ట్స్ అంటే మన ఎద్దుల బండ్లకు కట్టి ఆ ఎద్దుల బండ్లతో ఊరేగించారు, బట్టలు లేకుండా, అంటే పై వస్త్రాలు లేకుండా. ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఇలా ఉంటేనే మీరు ఇక్కడ బతుకుతారు, లేకపోతే మీ కర్మ అన్నారు. ఆ రోజు రాత్రి ఒక స్కెచ్ గీశారు. చార్ల్స్ మీడ్ గారి ఇంటి మీద అటాక్. మీడ్ గారి ఇంటి ఆ బంగ్లా మొత్తం తగలబెట్టారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, ప్రార్థించుదము, ఇక్కడ నుంచి పారిపోవుదము. నో. మిషనరీ ఉద్యమం ఎలా జరిగింది? ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము, ఈ దేవుని వాక్యము ఒక శక్తిగా ఎలా పనిచేసింది. చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. దాన్ని మొత్తం కవర్ చేశారు. దాన్ని మొత్తం విలేకరుల ద్వారా కవర్ చేయించి పేపర్లలో ప్రింట్స్ వేయించారు. ఆ ప్రింట్స్ ఇక్కడ కాదు, లండన్లో కూడా వెళ్ళాయి. ఎక్కడెక్కడైతే బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిందో అన్ని చోట్ల భారతదేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి యాంటీ హ్యూమానిటేరియన్, మానవులకు వ్యతిరేకమైనటువంటి లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ప్రతి చోట అవి పబ్లిష్ చేయబడ్డాయి. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎంపీలు నిలబడి మాట్లాడుతున్నారు. అందులో ఒకరు మన కోసం నిలబడేటటువంటి వారు విలియం విల్బర్ఫోర్స్ గారు. ఆయన మరియు ఆయనతో పాటు కలిసి సహచరులుగా ఉన్నటువంటి వారు, అలాంటి వారు ఎంతోమంది ఉండేవారు ఆ రోజుల్లో. దేవుని వాక్యము అనేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథము యొక్క దృక్పథము తెలిసిన వారు. ఆ దృక్పథాన్ని ఎరిగిన ఆ వ్యక్తులు ఏం చేశారు అనంటే అందరి ముందు పోరాడారు. నో, the women of India are equally in the image of God. The women of India are equally beautiful in the image of God. The women of India have rights to wear what they want to wear. ఈరోజు మనకు వచ్చి కబుర్లు ఏం చెప్తున్నారు? మీరు పాశ్చాత్య సమాజం సంస్కృతిని చేసుకుంటున్నారు, పొట్టి బట్టలు వేసుకుంటున్నారు. మీరు అసలు బట్టలే వేయించలేదు కదా. అసలు బట్టలు అనే దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నుంచి వచ్చింది. బట్టలు వేసుకుని గౌరవప్రదంగా బ్రతకాలి అనేటటువంటి దృక్పథం ఈ పుస్తకం నేర్పించింది. ఎవరికి? అందరికీ. మీరెవరికని చెప్తున్నారు? కొందరికే. సో ఈ నాయర్ సమాజం వారు అలా చేసిన తర్వాత కొద్ది రోజులకు ప్రపంచమంతట్లో కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఇలా జరుగుతోంది. అక్కడి నుంచి రాణి, అనగా బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన రాణి ఒక లేఖ రాసింది ట్రాంక్ బార్లో ఉన్నటువంటి అధికారులకు. మేము మీ వ్యక్తిగత లేకపోతే మీ చట్టాల్లోకి జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోండి. బ్రిటిష్ అధికారులు ఏమంటున్నారు? పిలాతులాగా చేయగడుక్కుంటున్నారు. మాకెందుకురా బాబు ఇవన్నీ, ఏదో నువ్వు మేనేజ్ చేసుకో, ఇట్లాంటి బయటికి రాకుండా చూసుకో అని చెప్తున్నారు. కానీ చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. చార్ల్స్ మీడ్ గారు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టారు. రండి అందరూ అన్నారు. మొత్తం నాడార్ సమాజం మళ్ళీ వచ్చారు. నాడార్ సమాజానికి మళ్ళీ జాకెట్లు పంచాడు. కలర్ఫుల్ జాకెట్లు పంచాడు ఈసారి, ఎక్స్పెన్సివ్ జాకెట్లు పంచాడు ఈసారి. స్త్రీలందరూ మళ్ళీ జాకెట్లు వేసుకున్నారు, చక్కగా పూలు పెట్టుకున్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధించారు. ఇంటికి వెళ్ళారు, అగ్గి మీద గుగ్గిలంలాగా తయారయ్యారు మిగిలిన వాళ్ళు. మాకు సమానమా మీరు? హౌ కెన్ యూ బీ ఈక్వల్ టు అస్? నేను నువ్వు సమానం ఏంట్రా? ఏమైనా అడుగు ఇస్తా, కానీ సమానత్వం అడగద్దు. అంబేద్కర్ గారు ఒకసారి ఇలాగే మాట్లాడారు పార్లమెంట్లో. ఇట్స్ ఎ రికార్డెడ్ ప్రూఫ్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, నా జాతికి చెందిన వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు అన్నం పెట్టండి, మాకు భూములు ఇవ్వండి కాదు, మాకు సమానత్వం ఇవ్వండి అని అడిగారు. వేర్ డిడ్ హీ గెట్ దాట్? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు?
66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. ద 66 బుక్స్ ఆఫ్ ది బైబిల్ మేక్స్ యూ హ్యూమన్ బీయింగ్. నిన్ను ఒక మనిషిగా తయారు చేస్తుంది. వాక్యము యొక్క ప్రాధాన్యత ఇది. వాక్యము తెలియని వాడు పశుప్రాయుడవుతాడు. వాక్యం తెలిసినవాడు మెల్లిమెల్లిగా మనిషి అవుతాడు. చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రయత్నంలో స్త్రీలకు రావాల్సినటువంటి గౌరవాన్ని వారికి ఇచ్చాడు. నాడార్ సమాజం వారు అప్పుడు ఇంకొంచెం గొడవ జరిగిన తర్వాత మొత్తం అందరికీ ఆ చట్టం ఎత్తిపారేశారు. ఏం చట్టము? మీరు శూద్ర జాతి వాళ్ళు మీరు వేసుకోకూడదు అన్న చట్టం. ఎందుకు ఎత్తేసారు అని అంటే, ఈరోజు కేరళలో ఎవరు సీఎం? మాకెందుకు బ్రదర్, ప్రార్థన చేసి మేము పరలోకం పోతాం, ఈ సీఎంలు ఎంత మాకెందుకంటారా? ఎవరు సీఎం? పినరాయి విజయన్ గారు. పినరాయి విజయన్ గారు ఏ సమాజానికి చెందినవారు? ఈడవ సమాజానికి చెందినవారు. ఈడవ సమాజానికి చెందిన పినరాయి విజయన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం ఏమిటి అని అంటే చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం. చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం కారణం చేత నాడార్ సమాజం వారిలో వచ్చినటువంటి ఈ విప్లవం చూసిన తర్వాత ఈడవ సమాజం వచ్చింది. మేము కూడా వేసుకుంటాం. మేము ఎందుకు వేసుకోం? వాళ్ళు వేసుకోవాలా, మేము కూడా వేసుకుంటాం అన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటి అందరూ వేసుకుంటారా? ఈడవ సమాజం అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కదా, మీరు ఎట్లా వేసుకుంటారు బట్టలు? మీరు బట్టలు వేసుకోకూడదు, మీరు మూతికి ఒక ముంత కట్టుకోవాలి, దాన్ని ఏమంటారు, ముట్టుకో చీపురు కట్టుకొని తిరగాలి, అంతే మీ పని అని అన్నారు. కానీ ఈడవ సమాజం అంది, దేవుని వాక్యం మాకు నేర్పిస్తోంది, వీఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఈక్వల్, మేము సమానమట. 66 పుస్తకాలున్న బైబిల్ చెప్తోంది. తెల్లాయనేమో వచ్చి మా ఇళ్లలో భోంచేసి మా ఇళ్లలో పడుకుంటుంటే నువ్వేమో మాతో పాటు పుట్టి మేము సమానం కాదంటావేంటి? ప్రశ్నించే గళం ఇస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్. ఆలోచననిస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. మానవుణ్ణి తన అధికారము తిరిగి సంపాదించుకునేలా తీర్చిదిద్దుతుంది. ఈడవ సమాజం వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమం బ్రెస్ట్ ట్యాక్స్ అంటే, ఆ రోజుల్లో కేవలం బట్టలు ఎందుకు వేసుకొని ఇవ్వలేదు అని అంటే దానికి వెనక ఇంకొక కారణం కూడా ఉంది. స్త్రీని ఇలా పట్టుకుని ఇలా బరువు చూస్తారు, స్త్రీ వక్షాలను చూసి ఎంత లా ఉంటే అంత ట్యాక్స్ వేస్తారు. అంటే నువ్వు బాగా తెలుగు అచ్చ తెలుగులో చెప్పాలంటే బలిసున్నావు కాబట్టి డబ్బులు ఎక్కువ కట్టని. ఎంత అవమానకరం ఇది, ఎంత ఇన్జస్టిస్, ఎంత అన్యాయం ఇది. ఆ అన్యాయాన్ని ప్రేమపూర్వకంగా ఒక్క జాకెట్తో కొట్టాం. దేంతో కొట్టాం? ఒక్క జాకెట్తో కొట్టాం. ఈ దేశాన్ని నిర్మించాం. స్త్రీకి కావలసిన గౌరవాన్ని ఈ దేశంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చింది. ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా, ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ వేరింగ్ హర్ ఓన్ క్లోత్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ దృక్పథము కారణం చేత, బైబిల్ ఇచ్చినటువంటి దృక్పథం కారణం చేత స్త్రీ మనిషిగా ఈ దేశంలో చలామణి అవటం మొదలుపెట్టింది. స్త్రీకి ఓటు హక్కు, స్త్రీకి సమానత్వం, స్త్రీకి చదువు. 1800 చిల్లరలోనే ఇక్కడున్న వాళ్ళు నువ్వు నిక్కర్లు వేసుకోవాలా వద్దా, నువ్వు బొట్టెట్టుకోవాలా వద్దా, నువ్వు నూనెట్టుకోవాలా వద్దా అని డిబేట్లు చేసుకుంటూ ఉంటే, ఈ దృక్పథం ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం స్త్రీ పురుషులను పక్కన కూర్చోపెట్టి చదువు చెప్పింది. దేవుని వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది. పశుప్రాయత నుంచి మనుష్యత్వములోనికి తీసుకొని వస్తుంది. దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తును పోలినటువంటి మనుషులముగా మనం మారేలా చేస్తుంది. మనం మనుష్యులముగా మారటానికి సాటి మనిషిని ఎలా చూడాలో మనకు నేర్పిస్తుంది. సాటి మనిషిని గౌరవించేటటువంటి ఆ దృక్పథాన్ని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం. చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. వ్రాయబడినటువంటి సువార్తలలో మొదటి సువార్త మార్కు సువార్త. దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది
మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. గలిలయకు వచ్చెను. సువార్త అంటే అర్థం ఏమిటి అని అంటే, శుభవార్త అంటే అర్థం ఏమిటి అని అంటే మంచి మాట అని. మంచి మాట. ఏంటా శుభవార్త అనంటే, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా వచ్చేశాడు అని చెప్పేటటువంటి శుభవార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన రాజు వచ్చేశాడు అని చెప్పేటటువంటి వార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిజమైన మనిషి వచ్చాడు అని చెప్పేటటువంటి వార్త. ఆ నిజమైన మనిషి మనం కోల్పోయిన అధికారం, మనం కోల్పోయిన సంబంధం, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఇల్లు, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసం, మనం కోల్పోయినటువంటి దేవుని రాజ్యములో ప్రాతినిధ్యం తిరిగి తీసుకుని వచ్చి ఇస్తాడు అని చెప్పటమే సువార్త. ఆ సువార్తను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటిస్తూ, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది దేవుని వాక్యమును గురించినటువంటి చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క మాట అనంటే, దేవుడు మనిషి గురించి ఒక నిజమైన మనుష్యుడు అయినటువంటి క్రీస్తును గురించి పలుకుతూ వస్తున్నటువంటి మాట. అందుకనే క్రీస్తుకు రెండవ లేకపోతే కడపటి ఆదాము అన్న పేరు. ఒక ఆదాము ఓటమి మరొక ఆదాము యొక్క గెలుపులో సంపూర్ణం చేసినటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పమును మనకు తెలియచేయటమే వాక్యముకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏం చేశాడు, ఏం సంకల్పమును ఎలా చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షత, ముఖ్యంగా వాక్ దర్శనం అని పిలవచ్చు, వాక్ ప్రత్యక్షత అని పిలవచ్చు. ఎలా, ఎవరితో మాట్లాడాడు? ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు తనను తాను, నేను భూమ్యాకాశములకు దేవుణ్ణి, నేను నక్షత్రములకు దేవుణ్ణి, నేను సూర్యచంద్రాదులకు దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి, ఖురాన్లో ఇలా ఉంటుంది అల్లాను గురించినటువంటి మాటలు, నేను సూర్యునికి దేవుణ్ణి, సూర్యుని సాక్షిగా చెప్తున్నాను, చంద్రుని సాక్షిగా చెప్తున్నాను, కలం సాక్షిగా చెప్తున్నాను, ఆ కలంలో సిరాగా పోసినటువంటి సముద్రముల సాక్షిగా చెప్తున్నాను అని అల్లా చెప్తాడు. మన దేవుడు ఏమని చెప్తాడు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇట్స్ ఎ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మనతో సంబంధము నిలుపుకునేటటువంటి దేవుడు. ఎలాంటి సంబంధం? మాట ద్వారా సంబంధం, తన సన్నిధిని ఇవ్వటం ద్వారా సంబంధం, తనతో ఆజ్ఞను ఇవ్వటమే కాదు, తన పైన ఆశీర్వాదములు ఇవ్వటం, ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చి చూపించేటటువంటి వాగ్దర్శనం ఇచ్చినటువంటి దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా మనం చూసినట్లుగా ఆయన నిర్మించినటువంటి ఈ ప్రపంచం తన రాజ్యమైతే, భూమ్యాకాశములను సృజించినటువంటి యెహోవా చక్రవర్తి వలె పరిపాలించటానికి ఆయన ఆకాశములలో సింహాసనాసీనుడై ఉంటే, భూమి తన పాదపీఠముగా ఉన్నటువంటి ఈ భూమిపైన మానవుడికి అధికారం ఇచ్చి నువ్వు ఏల్రా అన్నాడు. ఏల్రా అన్నవాడు ఈ అధికారాన్ని తీసుకుని ఎవరి చేతికిచ్చాడు? సాతాను చేతికిచ్చాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏమిటి? మనకెక్కడి నుంచి తెలుస్తుంది? 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని
గ్రంథం. వాక్యము నుంచి మనకు ఆ సంకల్పం తెలుస్తుంది. ఏంటి ఆ సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవాలి ఎవరైనా సరే. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పం ఏమిటి అనంటే టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశములను ఐక్యపరచటం. క్రీస్తు అనే నిజమైన మానవుడు, క్రీస్తు అనే నిజమైన దేవుడు, ఈ దేవుడు మరియు మానవుడు అయితే దైవ మానవుడైనటువంటి ఈ క్రీస్తులో భూమి ఆకాశములను కలపటం ఆయన సంకల్పం. ఇంతకుముందు ఏ విధంగా అయితే అగాధము లేనటువంటి సహవాసములో మనిషి మరియు మానవుడు మనిషి మరియు దేవుడు జీవించారో అటువంటి స్థితిలోనికే, షలోం అనేటటువంటి స్థితిలోనికి తిరిగి మనల్ని తీసుకొని రావాలి అని అనుకున్నాడు. ఆ శుభ వార్త, ఆ మాట మనకు చెప్పటానికి పూర్వకాలమందు నానా విధాలుగా నానా ప్రవక్తల ద్వారా మనకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఒక్కసారి బ్రషప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ అగాధములోనికి, లేకపోతే దేవుడు భూమి ఆకాశముల మధ్య ఇంత అగాధానికి కారణమైనటువంటి మానవ సమాజాన్ని రక్షించటం కోసం 3 దినములైన తరువాత తిరిగి లేపుతాను అని హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో, ఆ ప్రణాళికలో, లేకపోతే ఆ సంకల్పంలో భాగంగా నోవహుతో ఏం చేశాడు చెప్పండి? నోవహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. మాట, వాక్యం. నోవహు ఇది చేయి అని అన్నాడు. చిత్తం ప్రభువా అని నోవహు చేశాడు. నశించిపోయే మానవ సమాజాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన రాజ్యముగా, తిరిగి తను రాజుగా, వారు తన ప్రజలుగా, తిరిగి తను కాపరిగా మరియు ఆయన పాలించు గొర్రెలుగా, తిరిగి తను భర్తగా మరియు మానవ సమాజం తన భార్యగా, తను ప్రియుడుగా మరియు తన ప్రియురాలిగా మానవ సమాజం, ఇలా వేరు వేరు సాదృశ్యాలతో మాట్లాడుతూ మనుష్యులను తన కుటుంబంలో భాగముగా, నేను తండ్రిని మీరు నా పిల్లలు అనేటటువంటి సాదృశ్యంతో మాట్లాడుతూ ప్రభు నోవహుతో మళ్ళీ నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. క్రొత్త సృష్టి అన్నది నోవహు ద్వారా మొదలైంది. ఆ నోవహు ద్వారా మొదలైన సృష్టి తర్వాత మళ్ళీ పాపపు యొక్క ఛాయలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ వాక్కు ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము, నీ ఉన్నటువంటి నీ దేశము, నీ పితరులు, నీ కుటుంబము, నీ లోక మర్యాద ఇది కాదు. నేను ఒక రాజ్యం నిర్మించబోతున్నాను, నేను ఒక నూతన సృష్టిని చేయబోతున్నాను, నీ ద్వారా ప్రపంచములను ఆశీర్వదిస్తానయ్యా. నీకు అర్థం కావట్లేదు, నా మాట నమ్ముతావా అన్నాడు. ఓకే అని ఆయన స్టెప్డ్ అహెడ్. ఆయన ముందుకు రావటం మొదలుపెట్టాడు. వాక్యము యొక్క ప్రాధాన్యత ఏమిటి అనంటే, ఆ వాక్యము నీ చెవిన పడిన తర్వాత నీ స్పందన ఎస్ నేను చేస్తాను అనంటే నీ ద్వారా ఆయన ప్రపంచములను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా ప్రపంచములను కడతాడు, నీ ద్వారా సమాజాన్ని కడతాడు, నీ ద్వారా మానవులను మానవులుగా చేస్తాడు, నీ ద్వారా మానవులను దేవుని కుటుంబములో భాగంగా చేస్తాడు, నీ ద్వారా మనుషులను తిరిగి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కాపరిత్వము క్రింద ఉండే గొర్రెలుగా, దేవుని యొక్క రాజ్యములో పౌరులుగా, దేవుడు తండ్రి అయితే వీరు పిల్లలుగా ఉండేందుకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం మొదట నోవహుతో నిబంధన, రెండవదిగా అబ్రహాముతో నిబంధన, ఆ తరువాత ఇస్సాకు, యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో నిబంధన. ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలిచినవాడా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నీకు విమోచనకర్తగా ఉన్న నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం.
29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. నీ పిలుపు ఏమిటయా? వాక్యమును తెలుసుకున్న నేను నా పిలుపు ఏమిటయా అని ఆలోచిస్తే, ఇశ్రాయేలు దేవుడు రక్షించినటువంటి మానవ సమాజమా, నీ పిలుపు ఏమిటి అని అంటే, ఈ లోక మర్యాద నిన్ను ప్లీజ్ చేయటానికి వేషాలేస్తుంది. ఈ లోక మర్యాద మనంతా ఒకటి కదా అంటది, మా పద్ధతులు మీ పద్ధతులు ఒకటేలే అంటది. కానీ మీరు వారి ఉన్నత స్థలాలను తొక్కుతారు. దేవుని వాక్యం అనేటటువంటి దృక్పథం నీలో ఉంటే ఉన్నత స్థలాలను తొక్కే పిలుపులో నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజము ఇదిగో ఈ డోర్ మ్యాట్ లాంటిది, వచ్చిన ప్రతి ఒక్కడు తొక్కిపోతూ ఉంటాడు, కాలుకు వచ్చిందంతా పూసి మరిపోతూ ఉంటాడు. అండ్ మనం దాంట్లో అంతే బ్రదర్, ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అంటుంటాం. మన పిలుపు తొక్కే పిలుపు, మనం నిలబడిపోయింది ఎక్కడ? తొక్కించుకోవడంలో నిలబడిపోయాం. కారణం ఏమిటి అని అంటే దృక్పథములో మార్పు. దృక్పథం లేదు. వాక్యము తెలిస్తే, వాక్య దృక్పథం తెలిస్తే, సంకల్పం తెలిస్తే, దేవుని సంకల్పం, భూమ్యాకాశములను ఐక్యపరిచే సంకల్పం, దేవుని కుటుంబములో భాగస్థులముగా పాలిభాగస్థులముగా మానవ సమాజాన్ని తీర్చిదిద్దే సంకల్పం, మనిషిని మనిషిగా ఇన్వైట్ చేసే సంకల్పం, క్రీస్తు అనే 100% మానవుడి యొక్క ఉదాహరణను చూపించే సంకల్పం. ఆ సంకల్పం కోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుమారులైనటువంటి ఇశ్రాయేలును కట్టాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉండేలా చేశాడు. ఐగుప్తును చూసి బాగుంది అనుకున్నారు. ఒక చిన్న ఏమొచ్చింది, సొంత తమ్ముడిని అమ్ముకున్నారు. అవునా సరే 400 ఏళ్ళు ఉందరు కానీ అన్నాడు. 400 పైచిలుకు సంవత్సరాల తర్వాత కనాను దేశపు వాసుల యొక్క పాపం పండిన తరువాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం అంతా ఇచ్చాడు. నా మనసు అర్థం చేసుకోండి, మారు మనసు పొందండిరా, మనుషులవ్వండి అన్నాడు. మేం మనుషులం ఎందుకు అవుతాం, మేము మనుషులం కాము, మేము ఇదే అన్నారు. 400 పైచిలుకు సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉంటే, ఆ బానిసత్వంలో వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా పని చేస్తూ ఉంటే, ఆ పనికి పైన మళ్ళీ పని ఎవరు ఫరో పెడుతూ ఉంటే, ఆ ఫరో ఉన్నటువంటి 10 దేవతలలో ఒక దేవత అయినటువంటి ఫరోన్ను కూడా వాళ్ళు, ఓ అవును ఫరో నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి అని ఆయనకు అన్నీ కడుతూ ఉంటే, నీ ఆర్తనాదాలు నేను విన్నాను, రా బయటికి అని చెప్పి పిలవటం కోసం వాక్కునిచ్చాడు. మళ్ళీ ఎవరికి? మోషేకి వాక్కునిచ్చి పంపించాడు. నన్ను అడుగుతారయ్యా వాళ్ళు, ఏమని చెప్పాలి నేను అనంటే, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పు అని అన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 15-16 వచనాలు ఇంట్లో చదువుకోండి. అలా పిలిచినటువంటి దేవుడు మొదటి ఒడంబడిక నోవహుతో, 2వ ఒడంబడిక అబ్రహాముతో, 3వ ఒడంబడిక అంటే అబ్రహాము పిల్లలైనటువంటి ఇస్సాకు, యాకోబులు మరియు ఇశ్రాయేలుతో, 4వ ఒడంబడిక మోషే ద్వారా, 5వ ఒడంబడిక తనలో నుంచే బయటకు వస్తాడు అని చెప్పినటువంటి దావీదుతో, దావీదు అడిగినప్పుడు నీ కుమారుని ద్వారా చేస్తాను అని చెప్పి తన కుమారుడైనటువంటి యెష్షయి చిగురు మరియు మొద్దు వేరు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఆయన ఒడంబడికను, ఆయన మనతో చేసిన కాంట్రాక్ట్ను ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. మాట దేవుని వాక్యం అనంటే ఆయన మనుషులతో చేసిన ఒడంబడిక, కవనెంట్ అని దీన్ని పిలుస్తారు. Our God is a covenant faithful God. మన దేవుడు ఇచ్చిన మాట తప్పనివాడు. మన దేవుడు మాట ఇచ్చి దాన్ని వ్యర్థపరిచేవాడు కాదు. మన దేవుడు తన మాటను నెరవేర్చేవాడు.
ఆ మాటను నెరవేర్చటం కోసం ఆయన స్వయంగా మానవుడై రాగలడు, వచ్చాడు. అదే సువార్త. గాడ్ ప్రామిస్డ్ దట్ వి ఆల్ విల్ బి హిస్ ఫ్యామిలీ వన్స్ అగైన్. మనం మరొకసారి ఆయన కుటుంబం అవుతాం అని ఆయన ప్రామిస్ చేశాడు. దానిని ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన సంపూర్ణం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చదివాం. నానా కాలముల యందు దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ కుమారుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు 12 రండి, 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆది కాలమందు నానా సమయాలలో, నానా ప్రాంతాలలో, నానా విధాలుగా మాట్లాడినటువంటి ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఇప్పుడు పర్సానిఫికేషన్, వ్యక్తిత్వమును సంపాదించి వ్యక్తిగా, నువ్వు నేను ఏ విధంగా అయితే ద ఫ్లెష్ అండ్ ద బోన్స్ అని పిలుస్తాం, రక్తమాంసములు కరిగినటువంటి ఈ మానవుడుగా ఆయన మన మధ్యకు రావటం. ఆ మానవుడుగా వచ్చినటువంటి ఆయన ఈ 3 మాటలతో, అనగా వాక్యము యొక్క శక్తితో ఆయన ఈ లోక మర్యాదను నేర్పిస్తూ వస్తూ ఉన్నటువంటి, ఈ లోక మర్యాదలోనికి ప్రలోభ పెడుతున్నటువంటి సాతానును 3 సమాధానాలు వాక్యములో నుంచే ఇచ్చి తరిమి కొట్టడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు ప్రస్తావించి ముగిస్తాను. సాతానుతో జరుగుతున్నటువంటి ఆ మాటలలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాతాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు రొట్టెలు చేసుకో రాళ్ళను అని అన్నాడు. కానీ దానికి వాక్యం కోట్ చేయలా. ప్రభు మాత్రం వాక్యం కోట్ చేసి నోరు మూసుకో అన్నాడు. అర్రే, ఈయన ఏదో దృక్పథం బాగుంది, ఈయన కరెక్ట్ దృక్పథంలో ఉన్నాడే, సో మనం ఈయనను కొట్టాలంటే ఏం చేయాలా? మనం కూడా అదే దృక్పథం పెట్టుకోవాలా అని అనుకున్నాడు. నెక్స్ట్ వాక్యంతో వచ్చాడు. ఏ వాక్యంతో వచ్చాడు? మరి నీకోసం దేవదూతలను ఇస్తాడంట కదా, దూకు అని అన్నాడు. ఈయన మళ్ళీ వాక్యంతోనే కొట్టాడు, నీ దేవుడే యెహోవా నువ్వు. సో ఈ లోక మర్యాద మనము సరైన దృక్పథములో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథంలో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథాన్ని మనం ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్నే తీసుకుని నిన్ను ఈ లోక మర్యాదలోనికి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్యాన్నే వక్రీకరించి మరీ నిన్ను తన మర్యాదలోనికి రమ్మని పిలుస్తుంది. సాతాను చేసింది ప్రతి ఒక్కసారి అదే. కానీ వాక్యము శరీరధారి అయి వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన దగ్గర పప్పులు ఉడకలా. ఆయనను తెలుసుకున్నటువంటి మనం, ఆయన అడుగుజాడలలో నడవాలి అని నిర్ణయించుకున్నటువంటి మనం, ఆయన జీవన విధానాన్ని మనకొక మాదిరిగా చేసుకున్న మనం, ఆయన జీవన విధానం ద్వారా మనము మారాలి, మనము అలా బ్రతకాలి అని ఆలోచించిన మనం, మనకు వాక్యం ఇచ్చేటటువంటి, లేకపోతే వాక్యం అనే ఖడ్గము నేర్పేటటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము, లేకపోతే దేవుని హృదయము, లేకపోతే దేవుని సంకల్పము, లేకపోతే దేవుని మాట, లేకపోతే దేవుని అంతరంగము, లేకపోతే దేవుని యొక్క కార్యాచరణ అన్నదే వాక్యము. వాక్యములోనే అది తెలుస్తుంది.
అలా తెలిసినప్పుడే మనం రూపాంతరము చెందుతాం. ఆ వాక్యమును చదివినప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి అనంటే, మనిషిగా మారాలి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యం ఒక్కటే మార్గం, వేరే ఏ మార్గము లేదు. మనం 2 పడవలలో కాళ్ళు పెట్టే అవకాశం చాలా ఈజీ. ముఖ్యంగా మన దేశంలో ఇంకా చాలా ఈజీ. ఒక చిన్న ఘటన చెప్తాను. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన. ఒక అన్నతో మాట్లాడుతున్నాను. కర్నూలులో ఒక సంఘం, మీకు తెలిసే ఉంటుంది, పేర్లు చెప్పను, పెద్ద సంఘం. వారి నాయకులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి చాలా కష్టపడి పరిచర్యను జరిపించి సంఘ స్థాపన చేశారు, కష్టపడ్డారు. పాతకాలపు ఆనాటి సేవకులు కన్నీళ్లతో వాక్యాన్ని విత్తారు. వారి జీవితంతో, వారి జీవన ప్రమాణాలతో ప్రజలను మొరాలిటీలోనికి, లేకపోతే నైతికతలోనికి నడిపించారు. దేవుని వాక్యముతో కట్టారు. ఇప్పుడు 2022వ సంవత్సరం వారి పిల్లల పిల్లలు 2 నుంచి 4 గ్రూపులుగా మారారు. 4 గ్రూపులుగా మారి ఒక ఎత్తేస్తే ఆ ఎత్తుకు పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు. ఆ వేసిన పై ఎత్తుకు ఇంకొక పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు. అలా ఒకరిని మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరిది పెత్తనం, ఎవరిది మాట చెల్లాలి, ఎవరిది ప్రాపర్టీ, ఎవరిది డబ్బు అని ఆలోచించటం మొదలుపెట్టారు. సంపద, అధికారం అనగా పెత్తనం, రైట్, మరియు భూమి. ఏ 3 అయితే దేవుడు, ఏ 3 అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు, అదలవా అన్నాడు సాతానుతో. ఆ 3టికి ఈరోజు సంఘ నాయకులు తప్పని పడ్డారు, టీవీలకు ఎక్కారు, విలేకరులు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే, అరే మీ క్రైస్తవులు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారా అంటున్నాడు. మీ వాళ్ళు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారు, ఆయన ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు ఆయన అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు? ఎవడు పడతాడు, ఎవడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మీకేంటి ప్రాబ్లం? ఒక లోకాధికారికి ఉన్నటువంటి ఇంగితము కూడా లేనటువంటి పరిస్థితిలోనికి పేరు పెట్టి పిలువబడినటువంటి ఇశ్రాయేలు జారిపోవటం. ఆదికాండంలో అబ్రహాముకు ఇదే జరిగింది. అబ్రహాము 4 రకాలైన లేదా 4 రాజులను కట్టకట్టి ఒకటేసారి తన ఇంట్లో తర్బీదునిచ్చినటువంటి మనుషులతో కొట్టాడు. వాళ్ళు వచ్చి, అయ్యా నీకు కావాల్సింది తీసుకో స్వామి, మమ్మల్ని వదిలేయంటే, నీ దగ్గర చీపురు పుల్ల కూడా నేను తీసుకోను, రేపు వచ్చి నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ధనవంతుడినని అంటావా? నో, నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించగలడు అని చెప్పినటువంటి అంత గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి ఈ అబ్రహాముకు ఆ విశాల హృదయం, ఆ దృక్పథం ఎలా వచ్చింది? శారమ్మను తీసుకుని కనాను ప్రాంతానికి వస్తే ఎదురుగా ఒక చిన్న అకాలం వచ్చింది, లేకపోతే చిన్న కరువు వచ్చింది. ఆ కరువుకు ఎదురుగా చూస్తే ఐగుప్తు కనిపిస్తుంది, పచ్చగా ఉంది. ఊరికే అలా వెళ్ళొద్దాం అనుకున్నాడు. ఆయన వెళ్ళడానికి ముందే ఐగుప్తు లోపలికి వచ్చింది. ఆయన ఇంకా ఐగుప్తులోకి పోలా, కానీ ఐగుప్తు లోపలికి వచ్చింది. ఏమంటున్నాడు? సారమ్మ నువ్వు చాలా అందంగా అంటావు కదే, నువ్వు నా చెల్లెలు అని చెప్పేసి అంటున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తియునిగా చేయటానికి. ఈ లోక మర్యాదలోనికి వెళదామన్న ఆలోచన చాలు నిన్ను ఈ లోకస్తునిగా చేయటానికి. చివరికి ఆ దేశ రాజు ఎవరైతే చారమ్మని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడో, ఏమయ్యా బుద్ధుందా నీకు? భార్యను పట్టుకొని చెల్లెలంటావేంటి? నేను చెప్పాల్సి వచ్చిందా నీకు? మీ దేవుడంట, ఆయన ఎవరో చాలా పెద్ద దేవుడు, రాత్రి కళ్ళలో కనిపెట్టి తిట్టాడయా, నన్ను చంపేస్తాడు ఆయన, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, అలా చేస్తావా అని చీవాట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించాడు. అలా వచ్చిందే హాగరమ్మ. అర్థమవుతుందా మీకు? ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తియునిగా చేస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కర్నూలులో ఉన్నటువంటి ఆ సంఘానికి జరుగుతూ ఉంది. వారు వెళ్ళి ఫోన్ చేయించారు. ఎవరితో? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణి, ముఖ్యమంత్రి గారి తల్లిగారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇంకొక గ్రూప్ వారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము
మాకేదో ఒక రకంగా అపాయింట్మెంట్ ఇప్పించండి, ఒకసారి మేము వెళ్తాం. మేము బస్ వేసుకుని ఆడవాళ్ళందరం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటున్నాడు, మీరు దేవదూతలకు తీర్పును తీర్చేవారని తెలీదా మీకు? ఈ లోకంలో ఈ లోక మర్యాద చొప్పున మీరు మీలో తీర్పులు తీర్చుకోవాల్సిన, ఒకరినొకరు క్షమించుకోవాల్సిన మీరు బయటికి వెళ్ళి రచ్చబెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా అని అప్పుడే చెప్పాడు పౌలు. ఈ లోక మర్యాద, బైబిల్ చదువుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నేను చచ్చిపోనుగాక అనే టైప్లో బ్రతుకుతాం. ఆయన వచ్చేది లేదు. ఆయన వస్తే మనం అందరూ సమానమైపోతున్నా. ఆయన రాజ్యం ఎలా వస్తుంది? మనం వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం. అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది? ఈ లోక మర్యాద చొప్పున కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము అనగా వాక్యము యొక్క సారాంశము, ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము. దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి. దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి. అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని. ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి. ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి. ఈ వాక్యము ఇంకటం అని అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్లవేయటం అనుకుండేరు. అంటే ఒక 10 కంటత వాక్యాలు, ఇంకొక 20 కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు. ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి. నిన్ను పొడిస్తే వాక్యం బయటికి రావాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం కాదు. వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి. నేను ఫోన్లో చెప్పాను, అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాని కాళ్ళు పట్టుకో, మనం ఒకటవుతాం కదా. మనం కోర్టు ఎందుకు? మనకు డబ్బులు ఎందుకు? మనకు ఆయమ్మ ఈయమ్మ ఎందుకు? ఓట్లేసేటోళ్ళు ఎందుకు? ఎన్నెందుకు? వాడిని పట్టుకో కాలు, వాడిని క్షమించు. అన్న నువ్వు ఏందన్నా, నువ్వు అదంతా నాతో ఏడైతుందిలే అంటున్నాడు. అదంతా మేము ఏడ చేస్తాం? సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం, సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం, విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద. కానీ ఉత్తమము, సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యము, దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి, దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి 66 పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి, ప్రేమించండి, లేకపోతే సేవించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని. అది నేర్పేదే ఈ వాక్యం. తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం, ప్రభు వైపుకు చూద్దాం. కృపగలిగినటువంటి దేవుడు, రేపటి దినాన మనం మరింత దేవుని వాక్యములో ఉన్నటువంటి అంశాలను నేర్చుకోవటానికి మనకు సహాయం చేయనట్లు, అలాగే ఆయన కృపలో మనల్ని రాత్రి భద్రపరచునట్లు, మనం విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, దేవుని వాక్యము మనకు దేవుని మాట హృదయం అని, దేవుని కార్యాచరణ అని, సృష్టిని చేసి నడిపించి విమోచించే వాక్యమని, దేవుని సంకల్పము మరియు ఆయన రాజ్యాంగమని మనం తెలుసుకున్నాం. అయితే అంతటితో ఆగక పురాతన కాలం నుంచి మనతో మాట్లాడుతూ, మన పితరుల ద్వారా, మన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఈ మాట, కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించటానికి వచ్చినటువంటి మన ప్రభువు, మనిషిగా వచ్చినటువంటి మన ప్రభువు
అనే ఈ వాక్యము మనిషిని మనిషిగా చేస్తుందని, మనిషికి గుర్తింపునిస్తుందని, స్త్రీలకు గుర్తింపు మరియు గౌరవం ఇచ్చిందని, మనిషికి దేవునికి సంబంధం ఏర్పరుస్తుందని, మనిషికి మధ్య అన్యోన్యతను ఆత్మీయతను పెంచుతుందని, మనిషి యొక్క హక్కులను, అధికారాన్ని, బాధ్యతను నేర్పుతుందని మనం తెలుసుకున్నాం. ఈ మాటలన్నిటి యొక్క వెలుగులో మన హృదయాలను తిరిగి మనం దేవునికి సమర్పించుకుని, అటు దేవునితోనూ ఇటు మనిషితోనూ మంచి సంబంధంలోనికి, ఒక మీనింగ్ఫుల్ సంబంధంలోనికి మనం ఎదుగునట్లుగా ప్రార్థిస్తాం. కృపగలిగిన తండ్రి, మీ యొక్క సన్నిధిని మా మధ్య నుంచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మను జ్యోతుల వలె ప్రకాశింపచేసి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఉన్నత స్థలములను తొక్కటానికి పిలువబడినటువంటి నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి ఈ లోక మర్యాదను చీత్కరించుకొని, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలను తొక్కటానికి దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రాతిపదిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క హృదయము అనే వాక్యమును అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. జ్యోతుల వలె వెలగటానికి, ఈ ప్రపంచమును తిరిగి నీ కుటుంబముగా చేయటానికి మాకు స్ఫూర్తినిచ్చే వాక్యమును మరింత మా నరనరాలలో, మా డిఎన్ఏలో, మా ప్రతి కణములో ఇంకిపోయేట్లు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.